ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీకే స్తుతులు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడివి, ఆదులని అంత పెరిగిన దేవుడు ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ ఆత్మను అభిషేకంగా ఉంచిన ప్రభువా, ఇదిగో మాతో కొద్ది నిమిషంలో మీరే మాట్లాడి మా విశ్వాసమును బలపరచమని, ప్రతి విషయంలో కూడా ప్రభువా నీ చిత్తం నిశ్చయంగా జరుగుటకు సహాయం చేయమని, ఇదిగో ఈ సంవత్సరం ముగింపులో ఉన్న తండ్రి నీ ఆశీర్వాదమును పొందుకోవడానికి అవసరమైన మాటలు మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తుని నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందామా, వరుస క్రమంలో కూర్చుందాం. కూడి ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి 2025వ సంవత్సరం ముగింపు గడియలో ఉన్నాం. మన మధ్య 1 గంట సమయం మాత్రమే ఉంది. ప్రియులరా, ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడి యొక్క మహాకృపను బట్టి మనల్ని కాచి దాచి తన రెక్కల చాటున భద్రపరిచి ఇంతవరకు ఇదిగో ఈ సమయంలో కూడా సన్నిధిలో ఉండటానికి అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. ఈ యొక్క కృప అనేక మంది పొందుకోలేక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ప్రియులరా, మరి మన జీవితంలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరం మనకి అనుగ్రహించబోతున్నాడు అంటే కేవలం దేవుని యొక్క కృప. హల్లెలూయా. నూతన ఒక సంవత్సరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అంటే అది దేవుని కృప. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనము ధ్యానం చేసినట్లయితే చూడండి, ప్రతి ఒక్క జీవితంలో కూడా ఏముంటుందండి, ప్రాచీన స్వభావం అనేది కొంత ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రాచీన స్వభావం అంటే అర్థం ఏంటి? ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన అనగా పాతది, అంతేనండి. పాతది. స్వభావం అనగా నీ యొక్క లక్షణాలు, అంతేనండి. స్వభావం అనగా నీ ఆలోచన, నీ యొక్క లక్షణం, నీ గుణ లక్షణాలు. నీ స్వభావం మంచిదైతే మంచి లక్షణాలు కలిగి ఉంటావు, నీ స్వభావం చెడ్డదైతే చెడ్డ లక్షణాలు కలిగి ఉంటావు. అయితే దేవుని యొక్క లేఖనం ఏం సెలవిస్తుంది అంటే ప్రియులారా, ఇక్కడ మనం చదివినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చూసినట్లయితే చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత తేటగా తెలియజేస్తున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే గడిచిన జీవితం అంతటిలో కూడా, గడిచిన సంవత్సరం అంతటిలో కూడా మనము మన ప్రవర్తన విషయంలో దేవునికి ఇష్టలుగా అనుకున్నంతగా మనం ఉండలేకపోయాము. ధైర్యంగా మనం చెప్పగలమండి, దేవుడు ఆశించిన ప్రకారంగా దేవుని చిత్తాన్ని నా జీవితంలో 100% నేను జరిగించాను అని మనం ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే చూడండి, ఈ లోకమంతా దేనితో నిండుకొని ఉంది? ఈ లోకమంతా కూడా నేత్రాశతో నిండుకొని ఉంది. ఈ లోకమంతా శరీరాశతో నిండుకొని ఉంది. ఈ లోకమంతా చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం కలిగి ఈ లోకము విచ్చలవిడిగా మనకు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రభావం మన మీదకి వస్తుందా రాదండి? వస్తుందా కదా? అయితే మనము పరిశుద్ధులమే. అయితే పరిపూర్ణ అవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో మనము మన యొక్క జీవన ఉపాధి విషయమై అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు ఈ లోక ప్రభావం కూడా మన మీద పడుతూ ఉంది. హల్లెలూయా. ఈ లోక ప్రభావం మన మీద పడినప్పుడు
మనము ఎంత విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని కాస్త పక్కన పెట్టి అవిశ్వాసంలోనికి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే ఆ అవిశ్వాసంలో ఉంటూ, బాగా గమనించారా, అవిశ్వాసంలో జారిపోతూ ఉన్నాం. పడుతూ లెగుతూ మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. అయితే పిల్లారా, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆ ప్రాచీన స్వభావంలో అనుకున్నంత మనము భక్తి జరిగించలేని సందర్భంలో అనేకమైనటువంటి దురాలోచనలు కలిగి ఉన్నాం, కక్షలను కలిగి ఉన్నాం, భేదములు కలిగి ఉన్నాం. నమ్మలేదండి? అనేక విధములుగా మనము కొన్ని సందర్భాల్లో చెడు తలంపులు కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. నేను అడుగుతాను, మళ్ళీ చెప్పాలి, అది ఉందా? కొన్ని చెడు తలంపులు కూడా మనం కలిగి ఉన్నాం. అయితే మనకి ఒక నూతన సంవత్సరం అనుగ్రహిస్తున్నాడు అంటే దేనికోసం? మనం కలిగి ఉన్నటువంటి ఈ ప్రాచీన స్వభావం అంతా విడిచిపెట్టి ఒక నవీన స్వభావము, అనగా ఒక నూతన స్వభావంలోనికి మనము రావాలి. హల్లెలూయా. నూతన స్వభావంలోనికి అంటే ఏంటి? మళ్ళా స్వభావం మార్చబడాలి. మన జీవితంలో సంవత్సరం మార్చబడుతుందా లేదండి? మార్చబడుతుందా లేదా? మన జీవితంలో సంవత్సరం మార్చబడుతుంది. మన జీవితంలో బాగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే సంవత్సరం ఏ రీతిగా మార్చబడుతుందో శరీరం కూడా మార్పు చెందుతుంది. శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. సంవత్సరంలో దాటిపోతా ఉన్నాం. ఇంకా శరీరం మార్పులతో పాటు ఇంకేం వస్తూ ఉన్నాయి? అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ దృష్టి పెట్టుకుని మనము పరిస్థితులను జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఒక నూతన సంవత్సరము దయాకిరీటంగా మనకు అనుగ్రహిస్తున్నాడంటే కేవలం దేనికోసము? ఎందుకంటే గతించిన సంవత్సరంలోనూ ఇదే స్వభావం కలిగి ఉన్నాం, రాబోతున్న సంవత్సరంలో కూడా మనం అదే స్వభావము కలిగి ఉండటానికి దేవుడు ఇష్టపడటం లేదు. అయితే ఒక అవకాశం మనకు ఎందుకు ఇస్తున్నాడంటే, రాబోతున్నటువంటి సంవత్సరంలోనైనా సరే మీ యొక్క జీవితాలను మీరు సరి చేసుకోవాలని, మీ యొక్క ఆత్మీయ స్థితిని మీరు కట్టుకోవాలని, మీ యొక్క ఆత్మీయ విషయంలో మీరు సంపూర్ణులు చేయబడి, హల్లెలూయా, ఇదిగో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచే మీరు దిగజారిపోతే ఇన్నాళ్ళు చేసిన భక్తి ఏమైపోయింది? ఇప్పుడు వ్యర్థమైపోయింది కదా. మరి ఇన్నాళ్ళు నా పిల్లలు ఎంతో ప్రయాసతో నా పట్ల ఆసక్తి కలిగి ఇదిగో అనేక సందర్భాల్లో త్యాగాలు చేసుకుంటూ ఇదిగో దేవుని సన్నిధికి నడుస్తూ నా మీద ఆనుకుని జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ లోక ప్రభావం వారి మీదకి వచ్చి వారిని వెనకకు లాగినప్పటికీ నా పిల్లలను నేను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. నా పిల్లలు నేను చేయకూడదు. కాబట్టి నా పిల్లల్ని ఏ విధంగా రక్షించుకోవాలి అంటే, వారి తప్పును వాళ్ళు తెలుసుకుని వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు మార్చుకుని ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తూ ఆ జీవితాన్ని కలిగి నా రాజ్యం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే పోయిన సంవత్సరంలో మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు. ఈ సంవత్సరము నూతన సంవత్సరంలో అలాంటి సమస్యలు మరలా తిరిగి మన దగ్గరికి రావు అని మనము చెప్పలేము. ఏ సమస్య వచ్చినా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆ సమస్యను జయించి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ సంవత్సరాన్ని జయిస్తేనే కదా ఇంకో సంవత్సరంలోకి వెళ్ళేది. ఈ సంవత్సరాన్ని జయించుకొని ఇంకో సంవత్సరంలోకి వెళ్ళగలమండి? వెళ్ళగలమా? వెళ్ళలేము. ఈ సంవత్సరాన్ని జయిస్తేనే ఇంకో సంవత్సరానికి వెళ్ళగలుగుతున్నాం. జయించాలంటే మన చేతిలో ఏమైనా ఉందా? మన చేతిలో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుడు ఆ ఆయుష్ను ఆ కృపను మనకి ఇస్తేనే దీన్ని జయించి ముందుకు వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే వెళ్ళగలమా? వెళ్ళలేము. అయితే అదే విధముగా ప్రతి విషయంలో ఆత్మీయ జీవిత విషయంలో కూడా మనము ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయ జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. అందుకే అంటున్నాడు 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించ
నడుచుకొనవలెను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం ధరించుకోవాలంటండి? ఏం ధరించుకోవాలి? నీతియు యథార్థమైన భక్తి గలవారమై. హల్లెలూయా. అంటే ఎన్నాళ్ళ జీవితంలో, మన జీవితంలో నీతి లేదా? ఉంది. అయితే అందులో కూడా లోపం ఉంది. హల్లెలూయా. యథార్థత లేదా? ఉంది. అనుకున్నంత యథార్థత మనము కలిగి ఉండలేకపోయాం. అనుకున్నంత నీతిని మనము జరిగించలేకపోయాం. అయితే దేవుడు మనం ఎందు ఆశపడుతున్న విషయం ఏంటంటే మునుపటి కంటే ఎక్కువగా, హల్లెలూయా, మీ అందు ఏం కావాలండి? నీతి అధికం కావాలి, యథార్థత అధికం కావాలి. ఇంకా చెప్తున్నాడు, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. హల్లెలూయా. ఎలా సృష్టించబడ్డాం? దేవుని పోలికగా. నమ్మలేదండి? నమ్మలేదా? అయితే దేవుని పోలికగా నేను ఉన్నాను అనే విషయం నాకు గుర్తుంటే, దేవుని చిత్తమును నేను జరిగించాలని నేను ప్రతిక్షణం అనుకుంటుంటే దాన్ని జరిగించకుండా ఉండగలనా? ఒకవేళ నేను దేవుని పోలికలో ఉన్నాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట గుర్తు చేసుకుందాం. దేవుని పోలికలో ఉన్నాము, దేవుని స్వభావం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనం చేసే ప్రతి పని ఎలా ఉంటుంది? ఆత్మీయంగా ఉంటుందా ఉండదండి? ఉంటుందా? ఖచ్చితంగా ఆత్మీయంగా ఉంటుంది. ఇప్పుడు నేను దేవుని పోలికలో ఉన్నాను, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాను, దేవుని అభిషేకంతో నేను నిండుకొని నడుచుకుంటున్నాను. ఇప్పుడు పోతూ పోతూ ఒక వ్యక్తి అక్కడ పడున్నాడు. ఒక వ్యక్తి ఏదో ఒక సమస్యలో పడున్నాడు, రోడ్డుని పడున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడుగా నేను చూసుకుంటూ నాకెందుకులే అని నేను వెళ్ళిపోగలనా? వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేను? నా లోపల ఏం పనిచేస్తుంది? దేవుని యొక్క ఆత్మ స్వభావము లోపల ఉంది. కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి. హల్లెలూయా. పరిశుద్ధులను రక్షించడానికి వచ్చాడండి? పాపులను రక్షించటానికి వచ్చాడు. ఈ భూమి మీద పరిశుద్ధులు అనబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్కరూ లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ పాపము ఊబిలో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి అనుకుందాం, అతడు పాపములోనే ఉన్నాడు, పాప జీవితాన్ని కలిగి ఉన్నాడు, పీకల దాకా తాగిపడి ఉన్నాడు, అక్కడ రోడ్డు కట్టుగా పడున్నాడు. నువ్వు అటుగా పోతున్నప్పుడు నాకెందుకు నేను వెళ్ళిపోతే నీ లోపల దేవుని యొక్క స్వభావము పనిచేస్తుందా? పనిచేయదా? ఒక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. చక్కగా షూటు బూటు వేసుకుని ప్రవక్త గారు నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి పీకల దాకా తాగి ఏం చేశాడండి? పీకల దాకా తాగి ఆ పక్కనే డ్రైనేజ్లో పడిపోయాడు. డ్రైనేజ్లో ఎలా దొల్లాలంటే అంతా దొరుకుతున్నాడు. మైకం ఏంటి, స్పృహ లేదు, దొరుకుతూ ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక వ్యక్తి పీకల దాకా తాగి ఆ కుల్లికాల్లో పడి దొరుకుతూ ఉన్నాడు. అది చూసుకుంటూ అనేక మంది అటు వెళ్ళేవాళ్ళు, ఇటు వెళ్ళేవాళ్ళు, చాలా మంది వెళ్తూ ఉన్నారు. ఇటు చూసుకుంటూ వెళ్తున్నారు. అరే ఫుల్గా తాగాడు, ఇలాగ ఎంతగా తాగాలా అని ఒకడు అంటున్నాడు. ఈ తాగుబోతు చూడు మంచి శాస్త్రం జరిగిందిలే అని ఇంకొకడు అంటున్నాడు. అంటే ఎవరికి నోటుకు వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆ వ్యక్తికి సహాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. నేను తాగి బుర్రలో దొల్లాలని కూడా తాగుతాడా? అందరూ తాగుతాడా? వాడు తాగాలనిపించలేదు, ఒక వ్యసనం. ఆ పాపం యొక్క లక్షణం అది. ఆ లక్షణం ఏం చేసి అందరూ ఫుల్గా తాగేలా చేసింది. ఆ స్పృహ కోల్పోయి తప్పుడు లేచి బురదలో పడిపోయాడు. ఇప్పుడు అనేక మంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ వ్యక్తికి ఎవరు సహాయం చేయడం లేదు. అదే సమయంలో మన ప్రవక్త గారు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎలా ఉన్నాడు ఆయన? సూటు బూట్ వేసుకుని చక్కగా ఉన్నాడు. చక్కగా ఉంటే దేవుని యొక్క ఆత్మ స్వభావం తనలో ఉంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ తనతో మాట్లాడుతూ ఉంది. సహోదరుడు బ్రహ్మం కుమారుడు బురదలో దొరుకుతున్నాడు, అతన్ని తీసి శుద్ధి చెయ్యి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? దేవుని యొక్క మాటకు లోపడాలా? వెళ్ళిపోవాలా? లోపడాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా ఉన్నాడు ఆయన? సూటు ముట్టేసుకుని ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? కుళ్ళకాల్లో ఉన్నాడు. బురదలో మొత్తం బురదైపోయి దొరుకుతున్నాడు. ఇప్పుడు తాగి అందులో దొరుకుతున్నప్పుడు చూసి అంతగా తాగాలని మాట్లాడినటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సూటు బూటు వేసుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఓ నా ప్రశస్తమైన సహోదరుడా, హల్లెలూయా, ఓ నా ప్రశస్తమైన సహోదరుడా, నీవు ఇదిగో స్పృహ తప్పి ఇందులో పడి దొరుకుతున్నావే, అరే నీకెంత పని జరిగిందని చెప్పి ఇలా కావలించుకుని, హల్లెలూయా, చేయి బట్టి లేవదీసి కావలించుకుని తన చెయ్యి భుజం మీద వేసుకుని, హల్లెలూయా, ఎక్కడ తీసుకొచ్చారండి? ఎక్కడ తీసుకొచ్చారు? ఒక పంపు దగ్గరికి తీసుకొచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చూస్తున్నారు. అందరూ చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. అరే వాడు తాగేసి అందులో పడితే ఆడికి బుర్ర లేకపోతే చుట్టూ ముట్టేసుకున్నాడు, ఈయనకి బుర్ర ఏమైంది? ఆ బుర్ర అంతా అంటించుకుంటున్నాడు. హల్లెలూయా, చూసారండి? ఇలా మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది అరే మంచి వస్త్రాలు వేసుకుని ఉన్న నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యాన్ని మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు, చెడు దృష్టితో చూసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక వ్యక్తి స్వభావం ఎలా కనిపిస్తుంది? మరి చూసే విధానాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు, పంపు దగ్గర కూర్చోబెట్టి శుభ్రంగా తెల్లగా మురికంతా పోయేదాకా శుభ్రంగా కడిగి స్నానం చేయించాడు. ఆ తర్వాత ఈయన బురద కూడా కడుక్కున్నాడు. సహోదరుడా జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏంటిది? ఏం చెప్తుంది అక్కడ? దేవుని యొక్క ఆత్మ స్వభావం నీలో ఉంటే నీ కుటుంబీకులు కావచ్చు, నీ సహోదరులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, అనేక సమస్యల్లో ఉన్నప్పుడు మా బాగా జరిగిందని నువ్వు సంకలు కొట్టుకోవడం కాదు, కానీ నీ లోపల నిజంగా పనిచేస్తున్నది దేవుని యొక్క ఆత్మ అయితే, ఆ నీతి నీలో ఉంటే, ఆ యథార్థత నీలో ఉంటే, దేవుని పోలికగా పుట్టిన వాళ్ళని నువ్వు గుర్తించుకుంటే, హల్లెలూయా, ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? వాళ్ళ కొరకు మొదటిగా ప్రార్థన చేస్తావు, రెండవదిగా నీకు చేతనైన సహాయం చేస్తావు, మూడవదిగా వాళ్ళని ఏ విధంగా ఆ సమస్య నుంచి తప్పించాలి అనే ప్రయత్నం కూడా చేస్తావు. హల్లెలూయా. ఎవరి లక్షణం ఇది? దేవుని పోలికగా దేవుని పోలికగా పుట్టి దేవుని స్వభావంలో ఉన్నటువంటి లక్షణం ఇది. అయితే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ దేవుని పోలికలోనే పుట్టాం. దేవునికి వ్యతిరేకమైన పోలిక ఏమైనా ఉందా మనలో? లేదు. మనందరూ కూడా దేవుని పోలికలోనే పుట్టాం. అయితే మరి ఏమి లేదు, దేవుని స్వభావములు మనలో కరువైపోయింది. దేవుని స్వభావం కరువైపోయింది. కాబట్టి ఒక నూతన సంవత్సరం మనకు అనుగ్రహించబడుతుంది అంటే ఖచ్చితంగా మనము ఏం కోరుకోవాలి? ఇప్పుడు ఆ నవీన స్వభావమును, నూతన స్వభావమును మన జీవితంలో మనము కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక లేఖనాన్ని మనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరీక్షించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాడి పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన
ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చెప్తారు, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా. హల్లెలూయా. ఆ పాత స్వభావము, ఆ పాత లక్షణము నీతో అనేక సందర్భాలలో అబద్ధం ఆడిస్తూ ఉంటుంది, అనేక సందర్భాలలో మోసాన్ని చేయిస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క లక్షణాన్ని అది మానుకుంటుందా? మానుకోదు. అయితే అది తన యొక్క లక్షణాన్ని, ఆ పాప నియమంతో కూడినటువంటి లక్షణాన్ని మన శరీరం మీద అది జరిగించడానికి అది ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇప్పుడు నవీన స్వభావం కలిగిన మనము ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని గమనించాలండి, వద్దండి? గమనించాలి. దాన్ని మనం గమనించాలి, దాన్ని గుర్తించాలి. దాన్ని గమనించి గుర్తించి దాని నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అని మనం ప్రయత్నం చేయాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఎందుకంటే దాని గురించి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అది మనకు ఆ ప్రభావాన్ని మన మీదకు తీసుకొస్తుంది. ఇప్పుడు మనం తప్పించడానికి ప్రయత్నం చేయకపోతే ఏ ప్రభావం అయితే నిలిచి ఉందో దాంట్లోనే మనం కొనసాగిపోతా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు మనం గమనించండి, మన విశ్వాస జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి బాగా గమనించినట్లయితే ఎన్నో సంవత్సరాలు మారుతూ ఉన్నాయి. మారుతున్నాయి లేదండి? సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, క్యారెక్టర్లు మారుతూ ఉన్నాయి, శరీరం మారుతూ ఉంది. కానీ స్వభావంలో ఉన్నటువంటి లక్షణాలు మాత్రం మార్పు రావటం లేదు. దేవుడికి మేము కలుగుతుంది. మరి స్వభావం మార్చుకోనంత వరకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? దేవుడు మనకి ప్రకృతిని చూపిస్తున్నాడు. ప్రకృతి తన స్వభావము మార్చుకుంటుందా లేదండి? ఎండాకాలం ఎండ స్వభావం చూపిస్తుంది, శీతాకాలము చలి స్వభావం చూపిస్తుంది, వర్షాకాలము వర్ష ప్రభావం దాని స్వభావం చూపిస్తుంది. అంటే దేవుడు నియమించిన కాలాన్ని బట్టి ఈ ప్రకృతి తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ప్రకృతిలో భాగం కాబట్టి మనం కూడా మారు మనసు లేని వారుగా ఉండిపోతున్నాం. అవునా కదండి? అది నమ్మకంగానే చేస్తుంది. ఆదిలో మోసపోయిన మనము నమ్మకంగానే మోసంతోనే పోతున్నాం. సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఆ మోసంలోనే వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే మనం ఏమై ఉన్నామనేది మనం మొదటగా ఏం చేయాలండి? గుర్తించుకోవాలి. నేను దేవుని పోలికలో ఉన్నాను. నేను దేవుని పోలికలో, దేవుడు నన్ను తన స్వరూపంలో నన్ను సృష్టించాడు. తన పోలికలో నాకు ఒక కానుకగా ఇచ్చాడు. నేను దేవుని స్వభావం కలిగిన వాడును అనే మాటను మనం ఏం చేయాలండి? ప్రతి క్షణం మనము గుర్తించుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ప్రతి క్షణం మనం గుర్తించుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో మన మీదకి ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు పాతదే వస్తుంది. చూడండి, ఈ నూతన సంవత్సరానికి ఈ రోజు ఈ 31st నైట్ ప్రతి చర్చిలోనూ నూతన తీర్మానాలు జరుగుతాయి. కొత్త ఒడంబడికలు చేసుకుంటారు. ఏమని? ఇక మీద ఎన్నాళ్ళు నా జీవితంలో నేను అనేకమైనటువంటి పొరపాట్లు చేశాను, అనేకమైనటువంటి తప్పులు చేస్తున్నాను. నాకు దేవుడు నన్ను ప్రేమించి ఒక సంవత్సరం నాకు అనుగ్రహించాడు. ఇక నూతన సంవత్సరంలో ఎలాంటి పొరపాటు నేను ఎప్పుడూ చేయకూడదు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా జీవితం ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో వాగ్దానాలు తీసుకుంటూ వెళ్ళిపోతాను. వాగ్దానాలు అంటే ఏమొస్తాయి? నువ్వు ఎన్ని వాగ్దానాలు అన్నా తెయి, నీ ఆశీర్వాదంతో కూడినవే వస్తాయి. అదే భయంకరంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నశించిపోతావు అనేసి ఒక వాగ్దానం వచ్చిందనుకో, అది చూసిన వెంటనే అక్కడ వాడి కూడా తీసుకుంటాం. అదేనండి. అయితే వాగ్దానం అనేది ఏంటి? ప్రతి వాగ్దానం కూడా ఆశీర్వాదంతో కూడింది. ఆ వాగ్దానం పట్టుకుని ఇదిగో నా జీవితంలో దేవుడు ఇది చేస్తానన్నాడు, అది చేస్తానన్నాడు, ఆ మేలు చేస్తానన్నాడు, ఈ మేలు చేస్తానన్నాడు, అది ఎప్పుడు జరుగుతుంది దానికోసం ఎదురు చూస్తూ జీవితాన్ని గడిపేస్తారు. కానీ వారి జీవితంలో మార్పులు తెచ్చుకోవడానికి మాత్రము వాళ్ళు ప్రయత్నం చేయాలి. మరి తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? ఈరోజు తీసుకున్న తీర్మానం వల్ల రేపు
నుండి పోయేసరికి మళ్ళా మొదటికే వస్తూ ఉంది. అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే పిల్లరా, మనలో విశ్వాసము ఏమవుతుందండి, లోపించి ఉన్నది. దేవునికి మహిమ కలుగును. విశ్వాసం ఏముంది, లోపం, తక్కువగా ఉంది. ఈరోజు అన్నిటికంటే కష్టమైంది ఏంటి, నీతిగా బ్రతకటమే. అన్నిటికంటే కష్టమైంది యథార్థంగా జీవించటమే. అవునా కదండి? అవునా కదా? అదేమన్నా కష్టమా? ఏం కష్టం కాదవి. కానీ నీకు నువ్వుగా అనుకుంటే నీకు కష్టం కాదు. కానీ లోకంలోకి వెళ్తే వేరే ఒకరితో దాన్ని పంచుకోవాలనుకుంటే అప్పుడు మొదలవుతుంది కష్టం. నువ్వు అనుకున్నట్లుగా నేను వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థండి? నువ్వు అనుకున్నట్లు నేను వాళ్ళు అర్థం చేసుకోరు. నువ్వు అనుకున్నట్లుగా వాళ్ళు ఉండరు. అయితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే శక్తి నీకు లేదు. అలా కదండి? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే స్థితి మనకి ఇంకా రాలా. అయితే వచ్చిపోయేవారుగా ఉన్నంత వరకు ఇది మనలో జరగదు. మనము విశ్వాసంతో ఒక తీర్మానం తీసుకున్నాము అంటే దాన్ని కొనసాగించే వాళ్ళగా మనం ఉండాలి. ఎప్పటికీ దాన్ని మర్చిపోకుండా మన జీవితంలో ఒక ముద్రలా దాన్ని వేసుకొని ఎవరికి మహిమ కలుగుతుంది. ఎస్, నేను దేవుని పోలికలో నన్ను దేవుడు సృష్టించుకున్నాను. ఇప్పుడు నేను నా పనిని నేను ముందుకు నమ్మకంగా తీసుకుని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, రాజులు రాజ్యాన్ని దండెత్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వస్తున్నటువంటి శత్రువులు ఎదుర్కోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారా? ఉంటారు కదండి. వాళ్ళు ఇదిగో మన మీదకి యుద్ధానికి రాబోతున్నారు అన్నప్పుడు వాళ్ళను జయించడానికి నేను ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచన చేస్తాను. అంతే కదండి? ఆలోచన చేస్తారు, చేయాలి. కాబట్టి శత్రువులు ఏ విధంగా ఓడించాలి అని ప్రయత్నం కనుక వీళ్ళు చేయకపోతే ఎవరు నష్టపోతారు? ఆ రాజ్యమే నష్టపోతారు. శత్రువు వస్తున్నాడని తెలిసినప్పుడు అతను జయించడానికి ప్రయత్నం చేయాలి, లేదా అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేయకపోతే నశించిపోతారా? ఖచ్చితంగా నశించిపోతారు. అందుకే ఇప్పుడు శత్రువు చూడండి, ఒక రాజ్యం వచ్చింది, మరొక రాజ్యం మీద యుద్ధం చేసింది, ఆ యొక్క రాజ్యాన్ని జయించేసింది. ఇప్పుడు ఆ రాజుతో సహితము చేతులెత్తి, అయ్యా మేము ఓడిపోయామని చెప్పాలి. చెప్పాలి. అదే విధంగా ఆ రాజ్యం మీదకి వెళ్ళి ఇక్కడ యుద్ధం చేశారు, వాళ్ళు ఓడించారు. ఓడించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న బంగారాన్ని, విలువైన ప్రతిదాన్ని వీళ్ళు ఎవరైతే జయించారో వాళ్ళు స్వాధీనపరచుకోరా? ఏమా? స్వాధీనపరచుకుంటారు. స్వాధీనపరచుకున్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, అక్కడ ఉన్నటువంటి మనుషులను కూడా స్వాధీనపరచుకుని వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. దరిదాపు 100 మందిని మంచి బలమైన వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ దేశంలో అనేకమైనటువంటి పనిపాట్లు చేయించుకుంటూ ఉన్నారు. అయితే 100 మందిలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి యవనస్తుడు. అతను అందరిలాగే పనిచేస్తున్నాడు, కానీ అతను కట్టుకున్న వస్త్రం విధానం వేరుగా ఉంటుంది, అతను మాట తీరు వేరుగా ఉంటుంది, అతను తిండి తిన్నప్పుడు కూడా, ఆహారం తినేటప్పుడు కూడా ఆ విధానం వేరుగా ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఆ 100 మందిలో ఈ వ్యక్తి చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాడు. అయితే ఆ రాజ్యంలో పనిచేయించడానికి నియమించినటువంటి ఆ వ్యక్తి కనిపెడతా ఉన్నాడు. ఈ వ్యక్తిని కనిపెడతా ఉన్నాడు. ఒకరోజు కనిపెడితే అయిపోయిందా? లేదు కదండి. చాలా కాలంగా రోజులుగా అందరినీ పరిశీలన చేస్తే ఈ వ్యక్తి చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఏం జరిగింది, ఏంటి తేడా అని ఆరా తీశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఏంటి మీరందరూ కలిసే ఉన్నారు, కలిసే తింటున్నారు, కలిసే పని చేస్తున్నారు, కలిసే పడుకుంటున్నారు, కానీ మీ అందరి విధానం ఒకలా ఉంది, ఆ వ్యక్తి మాత్రం వేరే రకంగా కనపడుతున్నాడు, ఒక ప్రత్యేకంగా ఉన్నాడు, ఏంటి కారణం అని వ్యక్తి అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును. ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీరు జయించుకొని వచ్చారే, మా రాజ్యాన్ని మీరు ఓడించారే, మా రాజుగారి యొక్క కుమారుడు అతను. హల్లెలూయా. ఎవరండి? మా రాజుగారి యొక్క కుమారుడు. రాజుగారి కుమారుడు కాబట్టి ఆ లక్షణము చూసారా, ఆ లక్షణం చూసారా, ఆ ఉన్నతమైనటువంటి స్థానము అనగలండి, ఆ ఉన్నతమైనటువంటి ఆ వస్త్రములు, ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఆ ఉన్నతమైనటువంటి శుభ్రత, ప్రతి దానిలో కూడా తనకు కలిగినటువంటి ప్రత్యేకతను కనుపరుచుకుంటూ తన జీవితాన్ని ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన జీవితాన్ని ఏం చేస్తా ఉన్నాడు? కనుపరుస్తా ఉన్నాడు. తన స్వభావాన్ని అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? అంత మందిలో కూడా తన కలిగినటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు. చూపిస్తున్నాడు లేదండి? మరి చివరి కాలంలో జీవిస్తున్నటువంటి మనం కూడా గమనించినట్లయితే మన రాజుల రాజు ఎవరండి? దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అంతేనండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు తన పోలికలో మనల్ని చేసుకుని, తన ఆత్మలో మనల్ని సృష్టించి, తన రూపాన్ని, తనలో ఉన్న ఆత్మను మనకి ఇచ్చి భూమి మీద ఒక అవకాశం ఇస్తే, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి వద్దండి? ఆయన కలిగినటువంటి ప్రత్యేకతను మనలో చూపించాలా వద్దా అమ్మా? చూపించాలా వద్దా? అంటే ప్రతి క్షణం నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? నేను రాజు కొడుకుని, నా తండ్రి రాజుగారు, నాకింత గొప్ప కీర్తి ఉంది, నాకు గొప్ప స్థానం ఉంది అని ప్రతి విషయంలో నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు కనుపరుచుకుంటూ ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకతను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకతను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు కూడా నీ దగ్గరికి దీన్ని దర్శించడానికి వస్తుంది. ఎవరో? పాపం. హల్లెలూయా. అప్పుడు కూడా నీ దగ్గరికి పాపం అనేది ఎలా ఉన్నావో పలకరించడానికి వస్తుంది. వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ స్థానం ఏంటో, నీ స్థితి ఏంటో నువ్వు గమనించుకుని గుర్తు చేసుకుని ఉన్నప్పుడు అది నీ దగ్గరకు వచ్చినా దాని వైపు నువ్వు చూడగలుగుతావా? చూడలేవు. ఉదాహరణ ఒక మాట చెప్తా. యోబు గారు ఉన్నారా లేదండి? యోబు తన జీవితంలో యథార్థంగా కలుగున్నాడా లేదా? ఆ యథార్థతను కలుగున్నాడా లేదా? ఆ యథార్థతను విడిచిపెట్టకుండా, ఆ నీతిని విడిచిపెట్టకుండా అది ఒక స్వభావంగా ధరించుకుని ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే అలాంటి సమయంలో సాతానుడు దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నా కానీ ఆ యోబు సంగతి ఏంటి? హల్లెలూయా. ఏమన్నాడండి? ఆ యోబు సంగతి ఏంటి? ఏముంది యోబు సంగతి? నువ్వు చుట్టూ కంచె వేసావు కాబట్టి అతను క్షేమం. నువ్వు కంచె తీసేస్తే అతను క్షేమం అంటాడా? మరి ఉండడు అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? సాతాను అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఓ శ్రీ బాలదా, ఆ కంచెని నేను తీసేస్తా ఉన్నా. అందులో కొంచెం ఆ కంచెని నేను ఏం చేస్తున్నాను? తీసేస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కంచెని నేను తీసేస్తాను. ఏమన్నాడండి? ఆ కంచెని నేను తీసివేస్తాను. అయితే నీవు ఏది చెయ్యాలనుకున్నా చెయ్యి, నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి. అయితే అతని ప్రాణాన్ని మాత్రము తీయటానికి నీకు అధికారము లేదు. ఓ అది చాలు నాకు అన్నాడు. ఇప్పుడు
ఒక్కసారిగా వచ్చాడు. ఏం చేశాడు? మొట్టమొదటిగా ఎక్కడ కొట్టాడు? తన కుమారులందరినీ, కుమార్తెలు ఒక్కదే సంతానం అంతా వేసేసాడు. అప్పుడు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? లబోదిబోని ఎడతాం మేడమా. ఆయన విశ్వాసము యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఒక పట్ల ఏం చూడండి, తన కుమార్తెలందరూ ఒక దెబ్బతో చనిపోయారు. ఆ వార్త వినండి ఒకలా అయిపోయాడు. అలా ధైర్యంగా ఉండిపోయాడు. మరో పక్క నుంచి ఒక అతను పరిగెట్టుకుని వచ్చాడు. అయ్యా, మనకు ఉన్నటువంటి ఎడ్లందరినీ కూడా వాళ్ళు చంపేసి మిగిలిన వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోయారు, గాడిదలు ఎత్తుకెళ్ళిపోయారు, పశువులన్నింటినీ నాశనం చేసేసారు. గంటకు ఒకడు వచ్చి ఒక్క రోజులోనే సమస్త ఆస్తిని కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. నాశనం అయిపోయినప్పుడు ఆ నీతి, ఆ యథార్థత ఎవరైనా కలిగి ఉంటారా? నీతి మనకి తీవ్ర నష్టం కలిగినప్పుడు ఆ నీతిని కలిగి ఉంటాం మనం? ఏమండి, ఉండగలమా? ఎవడో వచ్చి మన మీద ఇదిగో మన పశువులు అట్టుకుని పోయాడని మనకు తెలిసింది. ఏం చేస్తాం మనం? శుభ్రంగా మనతో పాటు ఒకరితో తీసుకుని వాళ్ళ మీద కొడతాం అనమా? కొడతాం చేయవా? లేచి మనం ఎత్తుపోయి మనం తీసుకురామా? కానీ యోబు ఏం చేయలే. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనిను. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు యోబుని ఏ విధము చేతనైనా సరే శోధించి పడగొట్టి దేవుని సన్నిధి నుంచి దూరం చేయాలని యోబుని ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి విషయంలో యోబు ఏం చేస్తున్నాడు? బాగా గమనించండి. యోబు ఏం చేస్తున్నాడు? ఆ దుష్టుడైన అపవాదం వచ్చి ఇదిగో నా కుమారులను హతమార్చాడు, నా ఆస్తిని, నా పశువులను, నా గాడిదలను, నా గొర్రెలను, నా ఒంటెలను, నా గుర్రాలను, నా సమస్తాన్ని కూడా ఆ దుష్టుడు నాశనం చేశాడు అని దుష్టుడు ఏమైనా తలుచుకుంటున్నాడా? దుష్టుడు తలుచుకుంటున్నాడా? నాశనం చేసింది ఎవరు? దుష్టుడు. మరి యోబు తలుచుకున్నది ఎవరిని? ఎవరిని? దేవుణ్ణి. ఏమన్నాడు? దుష్టుడు వచ్చి పాడు చేస్తే యెహోవా ఇచ్చుడు, యెహోవా తీసుకుని అంటున్నాడు. తీసుకున్నది ఎవరు? దుష్టుడు. పాడు చేసింది ఎవరు? దుష్టుడు. కానీ విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుడి మీద. ఇప్పుడు నేను ఏమైనా చేయగలవాడు? దుష్టుడు నేను ఏమైనా చేయగలడా? ఆదికి ముందే మన నోటికి ఏమొస్తుంది? దుష్టుడు నన్ను బాగా ఏడిపిస్తున్నాడు, దుష్టుడు నన్ను బాగా శోధిస్తున్నాడు. దుష్టుడు 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 మాట్లాడుతుంటే సాతానుడు దుష్టుడు దుష్టుడు నువ్వు పద్దాక చార్లు అంటూ ఉంటే నిన్ను వదిలిపోతాడా వాడు? ఏమా పోడు. అది అసలు పోవాలన్నాడు అనుకున్నాడు. వదిలితే కదా అండి, నువ్వు వదిలితే కదా అండి. నువ్వు వదలకుండా గట్టిగా పట్టుకుని నువ్వేం చేస్తా ఉన్నావు? పదే నువ్వేం చేస్తున్నావు? కలవరిస్తూ ఉన్నావు. అయితే నీకు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా నీ నీతిని నువ్వు కాపాడుకుంటూ నీ స్థానాన్ని నువ్వు గుర్తించుకుంటే నువ్వు ఎవరిని మహిమపరుస్తావు? దేవుడిని మాత్రమే మహిమపరుస్తావు. ప్రభువా, ఎందుకు జరిగింది ఇలాగా? ఇదిగో ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య వల్ల నేను అల్లాడిపోతా ఉన్నాను. అయితే ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఒకవేళ నా అవిధేయతనే మన్నించు, లేదనుకుంటే నీ కృప చేత నడిపించు. దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు సమస్య వచ్చిన ప్రతిసారి నీ స్వభావాన్ని నువ్వు చూపిస్తూ ఉంటే నీకు దేవుడు పోలికలో నువ్వు ఉన్నావని, దేవుడి ఆత్మ నీలో ఉందని, ఆ నవీన స్వభావం నువ్వు కలిగి ఉన్నావని నువ్వు గుర్తు చేసుకుని పదే అదే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు ఉంటాడు నీ దగ్గర? వీడు విలువ లేని ఇక్కడ ఆడని ఉండగలుగుతాడా? విలువ లేని ఇక్కడ ఆడని ఉండగలుగుతావా? ఎవరు ఉండలేము. మరి ఎవరు ఉండవు కదా, దయ్యం మాత్రం ఉంటుందా? దానికి విలువిస్తేనే దేవుడైనా దయ్యమైనా దేనికోసం పోరాటం చేస్తున్నారు? మన లోపల స్థానం కోసం. హల్లెలూయా. మన లోపల స్థానం కావాలి వాళ్ళకి. మన లోపల ఒక స్థానం వాళ్ళకి ఇస్తే ఆ స్థానంలో వాళ్ళు కూర్చుని వాళ్ళ స్వభావాన్ని మన మీద ఉపయోగించుకుని
ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తారు. దయ్యము తన స్వభావాన్ని మనం చూపించి ఈ లోకం మీద మురిపించి ఇలాగన్నీ చేసి ఒక దినమున నరకానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడైతే తన గుణ లక్షణాలను తన స్వభావాన్ని చూపించి ఇదిగో ఇది నీతి యావత్తు ఇలా ఉండాలని చెప్పి ఆ విశ్వాసాన్ని కనుపరిచి ఈ భూమి మీద అంతేకాదు నిత్య జీవాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ నిత్య జీవం పొందుకోవాలి అంటే ఏ స్వభావం కలిగి ఉండాలి? ఇప్పుడు మనం ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. మరి ప్రాచీన స్వభావం ఏం చేస్తుంది? మనల్ని పాడు చేస్తుంది. మనం ఏ స్వభావంలో ఉంటే మనం అక్కడికి వెళ్తాం? ఒక కొత్త స్వభావం కావాలి, ఒక నూతనమైన స్వభావం కావాలి. వాడు అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు, ఆస్తులు పాడు చేశాడు, చివరికి శరీరం మీద దాడి చేశాడు, కురుపులను తీసుకొచ్చాడు, రోగాలు తీసుకొచ్చాడు. అయినా సరే దేవునికి స్తోత్రం అన్నాడు. ఎన్ని విధాలుగా చేసినా కూడా దేవునికి స్తోత్రం అంటున్నాడు వీడు. హల్లెలూయా. ఇంక వీడి దగ్గర నేను ఉండేంటి లేకపోతే ఏంటి, వీడికి నమస్కారం అని చెప్పేసి యోబుని వదిలేపోయాడు. హల్లెలూయా. చూసారండి, సర్వం కోల్పోయేలా నాశనం చేసినా కూడా ఆ నాశనంలో కూడా తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ తను నమ్మిన నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడికి మహిమ కలుగుతుంది. మరి అలాంటి వ్యక్తి కాబట్టి, అలాంటి నమ్మకం దేవుడికి ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చిన పని చేయాలి. అధికారం ఇచ్చాడు. వాడు వచ్చి ఎన్ని ప్రయత్నం చేసినా అందుకే అవకాశం ఉన్నంత వరకు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న సమయాన్ని వినియోగించుకుని సమస్య నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని వెతకాలి తప్ప పదే అయిన దానికి కాని దానికి దృష్టిని మనము జ్ఞాపకం చేసుకోకూడదు. దృష్టిని మనం అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుంది. మరి భక్తిహీనుని జ్ఞాపకం చేసుకుంటే నాశనం వస్తుంది. ఆల్రెడీ వాడు శాపగ్రస్తుడు, నాశనం పోయినాడు. ఆడి మీదకి ఆడి జ్ఞాపకం ఆడి ప్రభావం మన మీదకి వస్తుంది. అందుకే మనము మన జీవిత కాలంలో ఏ స్వభావాన్ని కలిగి ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏమైనదనేది మనం గమనించినట్లయితే పిల్లరా, ఇంకా మనం చూసినట్లయితే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. ఇప్పుడైతే 3వ అధ్యాయము 8-9 వచనాలు. ఇప్పుడైతే మీరు కోపము, చూడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, క్రోధము, దుష్టత్వము, దూషణ మీ నోట వృత్తులను వీటినన్నిటినీ విస్తరించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. కొలస్సీ 3:8-9. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిచయించి జ్ఞానము కలుగునింతము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనిడి. ఇంకా దాని పైన 8 కదా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్వభావం అనేది? పాత స్వభావం, మార్పు లేని స్వభావం.
ఎన్నాళ్ళు మనం గుడికి వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు చేసినా మన స్వభావం మారకపోతే మన నోట్లో నుంచి ఏమొస్తాయండి? వదిలేనా? వదిలేస్తాయా లేదండి? అదే చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక సంవత్సరాన్ని మనకి సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం. ఒక మాట చెప్పాలంటే అసలు మనకు ఆయుష్ ఉందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు, ఆయుష్ ఇంత అనేది మనకి లేదు. ఎందుకంటే నిత్యము ఉండేవాళ్ళం మనం. దేవుడు నిత్యుడు, మనిషి కూడా నిత్యుడే. మరి ఆయుష్ ఎవరికి? శరీరానికి, ఆత్మ కాదు. బాగా గమనించండి, ఆయుష్ ఎవరికి? శరీరానికి మాత్రమే. మరి కోపము, క్రోధము ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడుందండి కోపం, క్రోధం? శరీరంలో ఉందా? ఆత్మలో ఉందా? చెప్పాలి. ఎక్కడుందండి? మళ్ళీ చదవడం 8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించండి. అంటే వదిలేయండి, కోపాన్ని విడిచిపెట్టాలి. ఎంతమంది ఇష్టపడతారు అబ్బా కోపాన్ని? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇంకొక చోట ఉంటుంది, మీరు కోపపడండి కానీ పాపం చేయకండి. హల్లెలూయా. కోపపడండి, తప్పులేదు. కానీ ఆ కోపము ఎలా ఉండాలి? పాపం చేసేటట్లు ఉండకూడదు. కోపం వేరు, పాపం వేరు. కోపంలో ఆ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేక అనేకమైనటువంటి విధాలుగా నువ్వు చేస్తే ఏమైపోతున్నది? పాపం అయిపోతుందా లేదండి? అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, మీరు చక్కగా చెప్తున్నాడు, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, ఆగ్రహం అంటే ఏంటి? కోపాన్ని మించిపోయింది, దాటిపోయింది. అంతేనండి. ఇంకొక విషయం తెలుసా? మనం కోపడినప్పుడు ఆ కోపాన్ని ఎదుటి వ్యక్తి తీసుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు కూడా మార్చబడతాయి. అస్తమానం కోపపడుతున్నాడా ఈ వ్యక్తితో, అస్తమానం మనం ఎందుకు అనిపించుకోవాలి? మన జీవితం మనం సరి చేసుకుంటే పోలా? అవునా కదండి? ఒక మాట పౌరుషంగా మనం మాట్లాడినప్పుడు, కోపంగా మనం మాట్లాడినప్పుడు ఆ నీతిమంతుడు ఏం చేస్తాడు? దాన్ని మాదిరిగా తీసుకుని ఏం చేస్తాడు? తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? దాన్ని రివర్స్లో తీసుకుని కోపానికి ఏం చేస్తాడు? ఇప్పుడు దాన్ని డెవలప్ చేసి ఆగ్రహంగా మారుస్తాడు. అంటే ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మంట మండుతూ ఉంది. మంట మీద కొంచెం నీళ్లు పోస్తే ఏమవుతామా? కొంచెం నూనె పోస్తే అదేనండి. కోపం ఏంటి? ఎలాంటిదంటే, కోపం ఎలాంటిదంటే మంట లాంటిది, మంట లాంటిది. దాన్ని ఆర్పాలన్నా, డెవలప్ చేయాలన్నా ఎవరు ఉన్నప్పుడు? కోపపడే వ్యక్తులు లేదు. ఆల్రెడీ మండుతున్నాడు కోపంతో. మరి ఎవరో ఒకరి మీద కోపం పడాలి వద్దా? సమయాన్ని బట్టి సందర్భంలో మాట ఏం లేదమ్మా, ఇంకోటని ఇంకొకరి మీద మనం కోపపడుతున్నాం. కోపపడేటప్పుడు ఏం జరుగుతుంది? కోపపడే వ్యక్తి చూసి వినే వ్యక్తి ఏం చేయాలి? దాన్ని చల్లార్చాలనుకుంటే అక్కడ ప్రేమగా వ్యవహారం చేసి సర్దుకుపోవాలి. దాన్ని డెవలప్ చేయాలనుకుంటే ఇంకో కొంత నూనె పోయాలి. అంటే నూనె పోయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మంట మండాలంటే నూనె కావాలి. కొంచెం నూనె పోస్తే మంట ఎక్కువ అవుతుంది. ఈ కోపానికి డబల్ కోపం అవతల వ్యక్తి చూపించాలి. ఆగ్రహము, దేవుడికి మొక్కలు ఇంకా చెప్తున్నాడు చూడండి. ఆగ్రహము, ఇప్పుడు ఊరుకుంటున్నప్పుడు కోపము, కోపానికి తోడు ఆగ్రహం, ఈ రెండు ఏకమైపోతే దుష్టత్వం వస్తుంది, నాశనం. ఎక్కడో అక్కడ జరగలేదండి. ఇరుపక్షాలు నాశనం జరుగుతుందా లేదా? నాశనం జరుగుతుంది. దూషణ. ఈ నాశనంతో పాటు నోటికి బీభత్సమైనటువంటి మాటలు వస్తాయి రావా? దూషణ అంటే బూతులే. నోటికి వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మాట, హద్దు ఆపు లేకుండా మాట్లాడటమే దూషణ. మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. అంటే ఇవన్నీ
కోపము, ఆగ్రహము, దుష్టత్వము అర్థంగా మన దగ్గరికి దరిదాపు కూడా రాకూడదు. ఎవరి దగ్గరికి రావు ఇవి? ఎవరి దగ్గరికి రావు? నేను దేవుని పోలికలో పుట్టి ఉన్నాను, హల్లెలూయా, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, దేవుని యొక్క ఆత్మ నాలో నివసిస్తుందని ఎవరైతే గుర్తు పెట్టుకుని ఉంటారో, హల్లెలూయా, ఎవరైతే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఇవన్నీ ఎదురు పడినా వాళ్ళు లెక్క చేస్తారమ్మా? లెక్క చేస్తారా? లెక్క చేయరు. వాళ్ళు లెక్క చేయనప్పుడు ఎందుకు వస్తాయి? అక్కడికి సైడ్ అయిపోతాయి. మరి ఎక్కడికి వెళ్తాయి? ఎవరైతే లెక్క చేస్తారో, ఎవరైతే దాని కోసం ఎదురు చూస్తారో వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. అందుకే అంటున్నాడు, చూడండి, వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము, హల్లెలూయా, ప్రాచీన స్వభావం అంతటిని విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము, చదవండి, జ్ఞానము కలుగు నిమిత్తము, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాడి పోలిక చెప్పుడా. చూడండి, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడి పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడనియు యూదుడనియు భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవుటని భేదము లేదు, పరదేశియు సిద్ధేశుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు, హల్లెలూయా. భేదం ఏమీ కనబడతా లేదు. అంటే ఈ మాటలు కొంతమంది అంటారు కదా, ఇది నాకు కాదు మీకే. చూడండి, వాక్యం వస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మనకు తగులుతున్నప్పుడు అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, ఆ పక్కనకు అది కలిసి ఉన్నప్పుడు తెలుస్తుంది కదా. ఆ మాట ఎవరికి వచ్చింది, ఇది ఫలానా వ్యక్తికి సంబంధించిన మాట అనగానే ఆ మాట విన్నా అందరూ ఆ వ్యక్తికి ఎలా చెప్తారు. చూస్తారు చూడండి. అంటే ఇది అతనికే మనం అనుకుంటున్నాం. నాకని ఎందుకు అనుకోవట్లేదు? అలాంటి లోపం మనలో ఉండవా? కానీ మనం ఏమనుకుంటున్నాం? మనలో ఉన్నదాన్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవట్లే. మరి ఏమనుకుంటున్నాం మనము? ఆ వ్యక్తి ఈ లోపాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇది అతనికే అని చేసి అతని వైపు చూస్తున్నాం. అయితే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ భేదము లేదు. ఇక్కడ సున్నతి పొందినవాడని పొందనవాడని. సున్నతి పొందడం అంటే అర్థం ఏంటి? సున్నతి పొందడం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మము పొందినవాడు. సున్నతి అనగా బాప్తిస్మం. పాత నిబంధన కాలములో, ధర్మశాస్త్ర కాలములో సున్నతి అనగా మగపిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడండి? 8వ రోజు ఏం చేయాలండి? మగపిల్లడు పుడితే 8వ రోజున స్నానం చేయించి దేవాలయానికి తీసుకెళ్లి దేవుడికి ప్రతిష్ఠించి ఆ తర్వాత ఆ బిడ్డకు సున్నతి చేస్తాం. ఇప్పుడు అది ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడింది కాబట్టి ఇప్పుడు సున్నతి ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. అప్పుడు సున్నతి ఏంటి? అప్పుడు సున్నతి చేయకపోతే వాడు యూదుడే కాదు, దేవుని బిడ్డలే కాదు. అంటే దేవుడి పిల్లలు అనిపించుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏ భేదము లేదు. వీడు మనోడని, వీడు మనోడు కానివాడని, వీడు వాడని, వీడని, గ్రీకు దేశస్తులని, ఇంకో దేశస్తులని ఏ భేదము లేదు. కానీ క్రీస్తు అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. అనగా ఏం చేయమని చెప్తున్నాడండి? దేవుని పోలికలో సృష్టించబడిన వారు మనము, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనం అందరము ఆ యొక్క స్వభావం కలిగి మనము ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి సమయం అయిపోయింది.
పన్నెండు అయిపోయింది. దేవుడికి